స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ లో కొత్తగా టోలు వసూలు షురూ అయింది. మరి మన ఇండియా సిచ్యువేషన్ ఏంటి? మళ్ళీ పెట్రోల్ ధరలు పెరగనున్నాయా? ఇరాన్ పార్లమెంటరీ కమిటీ హార్ముజ్ స్ట్రైట్ మేనేజ్మెంట్ ప్లాన్ ని ఆమోదించింది. దీని ప్రకారం ఈ స్ట్రైట్ గుండా వెళ్లే ప్రతి విదేశీ నౌక ఇకపై ట్రాన్సిట్ టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫీజును ఇరాన్ నేషనల్ కరెన్సీ అయిన రియాల్లోనే పే చేయాలని కండిషన్ పెట్టింది. ఇరాన్ తీసుకునే ఈ నిర్ణయం వెనుక పెద్ద గ్లోబల్ పాలిటిక్స్ ఉన్నాయి. నెంబర్ 1, అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలకు చెందిన నౌకలపై పూర్తి నిషేధం విధించారు. నెంబర్ 2, ఇరాన్ పై ఆంక్షలు విధించిన దేశాలకు కూడా ఈ రూట్ క్లోజ్ చేసే అవకాశం ఉంది. నెంబర్ 3, నిజానికి యుఎన్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ ప్రకారం ఇలాంటి నేచురల్ జలసందులో టోలు వసూలు చేయడం ఇల్లీగల్. కానీ ఇరాన్ మాత్రం తన సావరెంటీ అంటే సార్వభౌమాధికారం కోసం ఈ స్టెప్ తీసుకుంది. ఇక ఇండియా విషయానికి వస్తే పరిస్థితి కొంచెం సీరియస్ గానే ఉంది. మన దేశానికి వచ్చే 60% ఎల్పీజీ మరియు 50% క్రూడ్ ఆయిల్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచే వస్తుంది. టోల్ ఫీజు వల్ల ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగి దేశంలో పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి ఇండియా రష్యా నుండి ఆయిల్ ఇంపోర్ట్స్ పెంచినప్పటికీ గల్ఫ్ దేశాల నుండి వచ్చే గ్యాస్ సప్లైకి ఈ రూట్ చాలా కీలకం. సో అమెరికా మరియు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ ఈ టోల్ ప్లాన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒకవేళ ఇరాన్ ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తే గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో భారీ మార్పులు తప్పవు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.